సిరి వెన్నెల ఆయన పేరులోనే చల్ల చల్లని వెన్నెల ఉంది. ఆయన పాటలు నులువెచ్చని స్పర్శ ఉంటుంది. తను నమ్ముకున్న సిద్ధాంతం, తను నడుస్తున్న మార్గం ఆయన్ని విలక్షణ కవిగా అందలమెక్కించాయి. మరుగున పడుతున్న విలువల్ని, పరుగులు వదిలేస్తున్న ఆలోచనని ఆయన పాట నిష్కర్షగా గుర్తు చేస్తుంది. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది శిష్యుల మార్గం. మనకి పరిచయమైన విషయమే ఆయన పాటలో ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. ఇది మనకు సంబంధించిన విషయమే కదా అనిపిస్తుంది. కొంగొత్త అలంకారాల్ని సంతరించుకొని వినూత్నంగా వినిపిస్తుంది. నాది ఏకాకి జీవితం, నాది సంసార సాగరం, నాదే సన్యాసం శూన్యం. రోజు వినే అవే మాటలు ఆయన పాటలు ఎంతో మధురంగా మనల్ని పలకరిస్తాయి. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. మనసులోని భావాన్ని మేల్కొల్పి ఇవి మనవే కదా అని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన పాట వింటున్నంతసేపు పదాలు ఇంద్రజాలం చేస్తాయి. పాట పూర్తయ్యాక ఒక రకమైన సంఘర్షణ, ఆలోచన రేకెత్తిస్తాయి. ఈ అంశాలే ఆయన పాటల్ని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. మనసులోని ఎన్నెన్నో కోణాల్ని ఆయన పాటలు విశ్లేషించిన తీరు అసామాన్యం. ఆయన పాటలో అద్భుతమైన ఊహలు అసంఖ్యాకం. కుర్రకారు గీతమైతే ఆయన కుర్రాడవుతారు. పరుగులు తీయకే పసిదానా, ఫలితము లేదని తెలుసున్నా, నేడైనా రేపైనా జరిగేదే ఎప్పుడైనా, గుండెల్లో కూర్చున్నా గుడ్డంతా గమనిస్తూ ఉన్నా. ఆధ్యాత్మిక గీతమైతే భక్తుడిగా మారిపోతారు. ఇక జోలపాటైతే అపురూపమైన అమ్మ అవతారం ఎత్తుతారు. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. పతాక సన్నివేశాల్లో ఆ సందర్భం మధ్యలోకి వెళ్లి కూర్చుని పాట రాస్తారు. ఆయన రాసే ప్రతి పాట ఓ పాఠ్యాంశం. ఆయన వాడే ప్రతి పదం పాటల పల్లకిని మోసే బోయి. దాదాపు 3 దశాబ్దాలుగా సాహితీ యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పాటలకు తన సాహిత్యంతో కొత్త సొగసులు అద్దిన ఆయన తాజాగా ముకుంద సినిమాకి పనిచేశారు. ఆద్యంతం తెలుగుదనం నిండిన ఈ సకుటుంబ భరిత ప్రేమ కథా చిత్రానికి ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్య సుమాలు మరింత వన్నె తేవాలని ఆ సంగీత సరస్వతిని కోరుకుందాం.